బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేనట్లేనా? ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కావస్తున్నా మంత్రివర్గ కూర్పుపై కేబినెట్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు? ఆలస్యం వెనుక అసలు కారణాలేంటి? తెలంగాణలో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. కేబినెట్ ఆలస్యం అవుతున్నప్పటికీ ఆశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూ పోతోంది. అయితే పరిపాలనా పరంగా గులాబీ బాస్ చేస్తున్న గ్రౌండ్ వర్క్ మూలానే కేబినెట్ ఆలస్యం అవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు పక్కా వ్యూహరచన చేసి సక్సెస్ అయిన కేసీఆర్ గతేడాది డిసెంబర్ 12న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చేత ప్రమాణ స్వీకారం చేయించి హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇది జరిగి దాదాపు నెలన్నర దాటింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ వారంలో చేపట్టబోతున్నారన్న చర్చ నేటికి అదే మాట వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న అనంతరం సహచర మంత్రులను నియమించి పరిపాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతారనుకుంటే ఇలా ఆలస్యం చేయటం వెనుక కేసీఆర్ వ్యూహం ఎవరికీ అంతుపట్టడం లేదు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు అన్నమాట టీఆర్ఎస్ లో పార్టీ అధినేత కేసీఆర్ కు తప్ప ఎవరికీ తెలియని పరిస్థితి. సంక్రాంతి ముందని తర్వాత అని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మంచి ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారని, బలమైన ముహూర్తం వచ్చాకే కేబినెట్ ఉంటుందనే లీకులు వచ్చినా అలాంటి ముహూర్తాలు జనవరి నుంచి ఇప్పటి వరకు చాలానే దాటిపోయాయి. జనవరి 18న విస్తరణ తప్పనిసరి అంటూ వారం ముందు నుంచే చర్చ జరిగినా తీరా జనవరి 18న అసెంబ్లీ సమావేశాలు తప్ప మంత్రివర్గ విస్తరణ లేదు. పార్టీలో కొంతమంది ఆశావాహులు సైతం 18 ముహూర్తానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే భాగ్యం దక్కుతుందని ఎదురు చూసినా నిరాశే ఎదురైంది. మరోవైపు మొదట్లో కన్నా ఇప్పుడు పార్టీలో మంత్రి పదవుల కోసం ఆశావాహుల సంఖ్య భారీగానే ఉంది. 31 జిల్లాల నుంచి మాజీ మంత్రులు, పార్టీలోని సీనియర్లు, ఎమ్మెల్సీలు, రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా శాసనసభకు ఎన్నికైన యువ ఎమ్మెల్యేలు కూడా తమకు అవకాశం వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇలా ఒక్కో జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ పోటీదారుల సంఖ్య 2 అంకెలకు చేరింది. మంత్రివర్గ కూర్పుపై చర్చ జోరుగా జరుగుతున్నప్పటికీ కేసీఆర్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే దానిపై కీలకమైన సమాచారం అందుతోంది. తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్యను బట్టి సీఎంతో పాటు 17 మందికి మంత్రులుగా చోటు దక్కనుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న శాఖలు మాత్రం 48కి పైగా ఉన్నాయి. ఇందులో కీలక శాఖలకు అనుబంధంగానే కొన్ని శాఖలు పనిచేస్తున్నట్లు సీఎం కేసీఆర్ గుర్తించారు. ఎక్కువగా విద్యాశాఖ, నీటిపారుదల శాఖ, వైద్య శాఖ, వ్యవసాయం, పరిశ్రమలు, పంచాయతీ, రవాణా, రోడ్లు వంటి కీలక శాఖలకు అనుబంధ శాఖలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏకీకరణ చేస్తూ 18 శాఖల కిందకు తెచ్చే గ్రౌండ్ వర్క్ చేస్తున్నందునే మంత్రివర్గం ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. శాఖల ఏకీకరణ అనంతరం ఐఏఎస్ల కొరత తగ్గడంతో పాటు కార్పొరేషన్ల చైర్మన్లు, ఎండీ, డైరెక్టర్లు సైతం ఆయా శాఖల మంత్రుల పరిధిలోకే వస్తారని, అప్పుడు పరిపాలన మరింత సులభం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పూర్తయిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే మాట ప్రస్తుతం వినిపిస్తోంది. మరోవైపు పార్టీలో ఆమాత్య పదవి కట్టబెట్టే విషయంలో అర్హుల కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. 2014లో మంత్రులుగా అవకాశం ఇచ్చిన కొంతమంది సీనియర్లకు మళ్లీ అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీని నమ్ముకున్న సీనియర్లు, రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరికి అవకాశం ఇస్తే బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలరనే దానిపై ముమ్మర కసరత్తు జరుగుతోంది. మొదటి నుంచి పార్టీని ప్రజల్లో తీసుకెళ్లే విషయంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఎవరికి ఇస్తే బాగుంటుందనే అంశం కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ప్రతి ఒక్కరి ప్రొఫైల్ను క్షుణ్ణంగా కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగానే ఎంపీ ఎన్నికలపై కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి ఎలాగైనా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ తో చక్రం తిప్పాలంటే సొంత రాష్ట్రంలో 16 సీట్లు గెలవడం తప్పనిసరి. దీంతో మొత్తం పార్టీ కార్యవర్గాన్ని ముందుగా పార్లమెంట్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టేలా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని, ఈలోపు కొన్ని కీలక శాఖలను తన అనుయాయులకు ఇస్తే ఎటువంటి ప్రమాదం ఉండదని భావిస్తున్నట్లుగా సమాచారం. కేబినెట్ విస్తరణ తర్వాత ఆశావాహులు ఇబ్బంది పడకుండా ముందుగానే కొంతమందిని నామినేటెడ్ పోస్టులలో నియమించేందుకు సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేల సంఖ్య 90 దాకా ఉండడంతో అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా నియామకాలు ఉండాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.